ఓం శాంతి. ఈరోజు మమ్మ యొక్క 52 విశేషతల్లోని 13వ, 14వ పాయింట్స్ తెలుసుకుందాము. అందులోని 13వ పాయింట్, మమ్మలో సంఘటన తయారు చేసే శక్తి చాలా శ్రేష్టంగా మరియు అద్భుతంగా ఉండేది. అందరినీ కలుపుకొని పోయే ఒక ప్రతిభావంతమైన కళ ఉండేది. వారిలో వ్యక్తిగతంగా ధారణలు ఉండేవి. ఉదాహరణకు బాబా చెప్పిండ్రు, మమ్మ ధారణ చేసి చూపించిండ్రు. ఇందులో మంచి నంబర్ 1గా ఉండేవారు. సహజ రూపంలో తల్లి సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మమ్మలో పూర్తిగా ఉండేవి. సమర్పితమయ్యేందుకు వారి విధానం దేనినైతే జాటుకు అంటారో ఆ పద్ధతితో సోదర సోదరీల కొరకు ఆదర్శంగా అయ్యారు. అనేకుల జీవితాన్ని ఉద్ధరించటానికి ప్రేరణా స్రోత్ అయ్యారు. అన్నింటికంటే పెద్ద విషయం, యజ్ఞమాత రూపంలో అందరూ స్వీకరించేశారు. మమ్మాని చూడగానే ప్రతి ఒక్కరికి స్వాభావికంగానే అమ్మ యొక్క అనుభూతి వచ్చేది. మమ్మ ప్రతి ఒక్కరి అవసరాలు వారు అడగకముందే తీర్చేసేవారు. అసలు ఎవరికి అడగాల్సిన అవసరమే ఇయ్యకపోయేవారు. ఏ ధర్మము, జాతి వాళ్ళైనా ప్రతి ఒక్కరూ అదే అనంతమైన అనుభవం చేసేవారు. వారు మా అమ్మ అని మా హితం కోరేవారు అని అనుకునేవారు. 14వ పాయింట్, మాతేశ్వరి గారితో అందరూ సంతోషంగా ఉండేవారు మరియు మాతేశ్వరి గారు కూడా అందరితో సంతోషంగా ఉండేవారు. మాతేశ్వరి గారు ఎవరి భావ స్వభావం యొక్క ప్రభావంలోకి వచ్చేవారు కాదు. అందరినీ ప్రేమతో జయించేవారు. అందుకని ఎవరు కూడా తనని పరాయి వారిగా భావించేవారు కాదు. ఈశ్వరీయ జ్ఞానం యొక్క కొత్త విషయాలను నమ్మని వారు కూడా మాతేశ్వరి యొక్క వ్యక్తిత్వం యొక్క మహిమ చేసేవారు. మమ్మని అందరూ తమ తల్లిగా భావించేవారు. ఓం శాంతి.